వంకాయ చెరువు చేప పులుసు కోసం అయితే వంకాయని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో అయితే వేసుకోవాలి. వంకాయ చెరువు చేప పులుసు కోసం అయితే ఆనియన్స్ అయితే వేసుకుందాం. టొమాటోస్ అయితే వేసుకుందాం. 4 పచ్చిమిరపకాయలు. ఇవైతే చెరువు చేపలు గైస్. ఇప్పుడేం వేసుకోవాలో మమ్మీని అడిగి తెలుసుకుందాం. కట్ చేసుకున్న వంకాయలు వేసుకోవాలి. ఓకే. వంకాయలు ఎందుకు ఉప్పు నీళ్ళల్లో కట్ చేసుకోవాలి? వంకాయలు కరునెక్కుతాయి. మమ్మీ నెక్స్ట్ ఏం వేసుకోవాలి? కారం, ధనియాల పొడి, సాల్ట్, పసుపు, మెంతుల పొడి. ఓకే, వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం వేసుకోవాలి? ఆయిల్ వేసుకోవాలి. ఓకే, మొత్తం ముందే వేసేసుకోవాలా? మొత్తం కలిపి పెట్టుకొని తర్వాత వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఓకే, మరి మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పెడితే రెడీ అయిపోతుందా? స్టవ్ మీద పెట్టిన తర్వాత ఉడికిపోయిన తర్వాత చింతపండు రసం పోసుకోవాలి. అంతే, స్టవ్ మీద పెట్టేద్దాం. ఇప్పుడు ఏం చేయాలి? ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్. ఓకే, కూర ఎంతవరకు వచ్చింది? చూద్దాం. ఓకే, ఇంకొంచెం మగ్గాలి. ఇంకా ఎంతసేపు మగ్గాలి? 10 నిమిషాలు పడుతుంది ఇంకా. ఓ, కర్రీ ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. ఓకే, చేపలు బాగా ఉడికిపోయాయి. చింతపండు పులుసు పోసుకుందాం. ఓకే, దగ్గర పడిన తర్వాత దింపుకోవడం అంతే. కూర రెడీ. చాలా సింపుల్ ప్రాసెసా? అవును, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఓకే, ఏం చేస్తున్నారు మమ్మీ? చింతపండు రసం చేస్తున్నాను. కూరలో వేయాలి కదా. ఎందుకు? పులుపు కోసం. ఓహో, సరే కానీ ఈ కూర గురించి మీకెలా తెలుసు? ఇది మా అమ్మమ్మ చేసేది మా చిన్నప్పుడు. అవునా? ఈ చింతపండు రసాన్ని 10 minutes తర్వాత వేసుకోవాలా? అవును. ఓకే ఓకే, కర్రీ రెడీ. మరి రైస్ కూడా రెడీ. ఓ వావ్, మమ్మీ ఎలా ఉంది? చాలా కమ్మగా ఉంది, సూపర్గా ఉంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తుంటే కమెంట్ చేయండి, లేకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.